నా మది నీదే చెలియా పార్ట్ 12. విరాజ్, ఈరోజు వినోద్ సారు లేరు కదా, లంచ్ కలిసి చేద్దామా అన్నది షీలా. లేదు షీలా, సారీ అన్నాడు విరాజ్. అదేమిటి, నీకు ఒక్కడవే తినడం అలవాటు లేదు కదా, వినోద్ లేకపోతే నీకు కంపెనీ నేనే ఇస్తాను కదా అన్నది షీలా. నిజమే షీలా, ఒక్కడినే అయితే నీతో జాయిన్ అయ్యేవాడని అన్నాడు విరాజ్. అయితే ఇంకా ప్రాబ్లం ఏమిటి, వినోద్ సారు లేరు, నువ్వు ఒక్కడవే కదా, ఇప్పుడు హ్యాపీగా ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం. ఇప్పుడు కొత్తగా ఏమన్నా ఒక్కడవే తినటం అలవాటు చేసుకున్నావా ఏమిటి అంటూ తన కర్లీ హెయిర్ రింగ్స్ తిప్పుతూ అడిగింది షీలా. అలా ఏమీ కాదు, ఇప్పుడు నాకు కంపెనీ ఇవ్వటానికి నాకు నా తోడు ఉన్నది కదా ఎందు, నా వైఫ్ లంచ్ తీసుకుని వస్తుంది, తన కోసమే వెయిటింగ్, తను రాగానే నేను చేస్తానులే, నువ్వు వెళ్ళి తినేసాయి అన్నాడు విరాజ్. ఎందు పేరు విన్న షీలా కోపానికి తన పిడికిలి బీసుకుంటుంటే అది పైకి కనపడకుండా చిన్నగా స్మైల్ మెయింటైన్ చేస్తూ, విరాజ్, యు చేంజ్ ఎలాట్. ఒకప్పుడు ఫ్రెండ్కి అన్నీ చెప్పేవాడివి, కానీ ఇప్పుడు పెళ్ళి అయినట్టు చెప్పలేదు, కనీసం నాతో కలిసి లంచ్ కూడా చేయటం లేదు, నన్ను ఒక ఫ్రెండ్లా కూడా ట్రీట్ చేయటం లేదు అంటూ ఏడవటం స్టార్ట్ చేసింది. షీలా, వై ఆర్ యు గెటింగ్ ఎమోషనల్? చెప్పాను కదా, అనుకోకుండా నా పెళ్ళయ్యింది, ఇప్పుడేమిటి, నీతో లంచ్ చేయాలి అంతే కదా, నా వైఫ్ వచ్చిన తర్వాత ముగ్గురం కలిసి లంచ్ చేద్దాం అన్నాడు విరాజ్. థ్యాంక్స్ విరాజ్ అంటూ, వసై, నువ్వు వచ్చి నన్ను విరాజ్ని విడతీస్తున్నావు కదా, నిన్ను విరాజ్ని ఇప్పుడు నేను విడతీస్తాను అనుకుంటూ, విరాజ్, ఇందు వచ్చేలోపు నాతో టైం స్పెండ్ చేయి, మనం కాసేపు కబుర్లు చెప్పుకుందాం అన్నది షీలా. లేదు, నాకు వర్క్ ఉన్నది అన్నాడు విరాజ్. విరాజ్, ఈ వర్క్ ఎప్పుడు ఉండేదే కానీ కొత్తగా పెళ్ళైన వాడివి, నీ పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నది చెప్పు అన్నది షీలా. నా పర్సనల్ లైఫ్లో నేను ఎప్పుడూ ఒకేలా ఉంటా, బిందాస్ అంటూ నవ్వుతూ ఆన్సర్ చెప్పాడు విరాజ్. విరాజ్, కెన్ ఐ ఆస్క్ వన్ థింగ్? నువ్వు 2 years బ్యాక్ ఒక అమ్మాయిని ప్రేమించాను అన్నావు కదా, అంత తేలిగ్గా ఆ అమ్మాయిని ఎలా మర్చిపోయావు అంటే నేను నమ్మలేకపోతున్నా. నిజంగా నువ్వు హ్యాపీగా ఉన్నావా లేదా హ్యాపీగా ఉన్నట్లు యాక్ట్ చేస్తున్నావా అన్నది ఏందో. అదేం క్వశ్చన్ షీలా, పెళ్లికి ముందు చాలామంది లవ్ చేస్తుంటారు, లవ్ చేసిన వాళ్ళంతా కూడా వాళ్ళనే పెళ్లి చేసుకుంటున్నారా, లేదా వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నాం అనేసి బాధపడుతున్నారా? కాంప్రమైజ్ అయ్యి అందరూ ఆనందంగానే ఉంటున్నారు. పెళ్లికి ముందు మనం ఎలా ఉన్నా పెళ్లి తర్వాత మనం వైఫ్ అండ్ హస్బెండ్ ఆ రిలేషన్కి వాల్యూ ఇవ్వాలి, అంతేకాని ప్రేమించాను అనేసి మనల్ని నమ్మి వచ్చిన అమ్మాయికి ద్రోహం చేయకూడదు. అలా అనుకుంటే పెళ్లి చేసుకోకూడదు. మోర్ ఓవర్ లవ్ అంటే బాధ కాదు, చెప్పలేని ఫీలింగ్. ఎప్పటికీ నా ఫస్ట్ లవ్ అంటే తనే, తనను నేను ఎప్పటికీ మర్చిపోను. అలానే నా ప్రేమను ఆ దేవుడు కూడా మార్చలేదు, అందుకే నా ప్రేమను నాకు జత చేశాడు అన్నాడు విరాజ్. ఏమిటి విరాజ్ అంటూ కొంచెం షాక్గా అడిగింది షీలా. అంటే నా ఫస్ట్ లవ్ని నేను ఎప్పటికీ మర్చిపోను, తాను ఎప్పుడూ నా మనసులోనే ఉంటుంది అని అంటున్నాను. ఇప్పుడు కూడా నా పక్కనే ఉన్నది, కానీ ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. నా ప్రేమ నువ్వేనని నా ఇందుకి నేనే చెప్పాలి, అంతవరకు ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అని మనసులో అనుకుంటూ ఇందు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు విరాజ్. విరాజ్, ఏమిటి, ఇందుని ప్రేమిస్తున్నా అంటున్నాడా లేక ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయా అంటున్నాడా? మొత్తానికి నాకు పెద్ద పజిల్ ఇచ్చాడు, కానీ ఈ పెళ్లికి మాత్రం కట్టుబడినట్టు ఉన్నాడు. ఈ పల్లెటూరు గబ్బులాయికి ఇంత అదృష్టమా? నేను దానికి ఎంత మాత్రం ఒప్పుకోను. దానికి విరాజ్ చాలా ఎక్కువ. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ చాలు, దాన్ని దూరం చేసి విరాజ్ని నా సొంతం చేసుకుంటాను. కానీ ఏం చేయాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నది షీలా. విరాజ్ ఆఫీస్ ముందు కార్ ఆగగానే కారులో నుంచి ఇందు బయటకు దిగి నార్మల్గా నడుచుకుంటూ వచ్చింది. రిసెప్షన్లో విరాజ్ క్యాబిన్ తెలుసుకొని అక్కడకు వెళ్ళింది. కరెక్ట్గా ఇందు విరాజ్ కోసం రావటం, విరాజ్ షీలా మాట్లాడుకోవటం ఒకేసారి జరిగాయి. షీలా అడిగిన దానికి విరాజ్ చెప్పిన సమాధానం విన్న ఇందుకు అదంతా ముందే తెలిసినా కూడా ఎందుకో తెలియని బాధగా ఉన్నది తనకు. నా ఫస్ట్ లవ్ని నేను ఎప్పటికీ మర్చిపోను, తాను ఎప్పుడూ నా మనసులోనే ఉంటుంది అన్న సమాధానం విని డోర్ నాక్ చేసి, విరాజ్ గారు అని అన్నది. ఇందు మాటకు డోర్ వైపు చూసి, ఇందు, అక్కడే నిలబడ్డావే, లోపలికి రా అన్నాడు విరాజ్. ఇందు లోనికి రాగానే, షీలా, నువ్వు వెళ్ళు, మేము వచ్చి జాయిన్ అవుతాము అని చెప్పగానే ఓకే అంటూ షీలా బయటకు వెళ్ళింది.
ఇందు వైపు కోపంగా చూస్తూ, ఇందు, నా ఆకలి తీర్చే మార్గం తెలిసిపోయిందనుకుంటా నీకు అంటూ నవ్వుతూ పైకి లేచాడు విరాజ్. హా విరాజ్ గారు, మరి మీరు చెప్పారు కదా మనసుంటే మార్గం ఉంటుంది అని. లేట్ అవుతుంది, మీరు హ్యాండ్ వాష్ చేసుకుని రండి, నేను భోజనం వడ్డిస్తాను అన్నది ఇందు. హా, మనతో పాటు షీలా కూడా జాయిన్ అవుతుంది ఇందు. అన్నయ్య క్యాబిన్లో సపరేట్ రూమ్ ఉన్నది, పద అంటూ తనను తీసుకొని వెళ్ళాడు విరాజ్. బయటకు వచ్చిన విరాజ్ పక్కన ఇందు నడుస్తూ వెళుతూ ఉంటే ఆఫీస్ స్టాఫ్ అంతా చాలా వరకు లంచ్కు వెళ్ళినా ఉన్న కొంతమంది కూడా ఇందుని ఎవరా అన్నట్టు చూస్తూ ఉన్నారు. అబ్బాయిలు ఎవరా బ్యూటీ అన్నట్టు చూస్తూ తనకు పెళ్ళై ఉండటంతో డల్ అయిపోయారు. కానీ అమ్మాయిలు మాత్రం విరాజ్ పక్కన నడుస్తూ ఉన్న ఇందుని కాల్ చేసేలా చూస్తూ ఉన్నారు. ఇద్దరు రూమ్లోనికి వెళ్ళేసరికి షీలా వెయిట్ చేస్తూ ఉన్నది వాళ్ళ కోసం. ఇందు మాత్రం అదేమీ పట్టించుకోకుండా విరాజ్కు వడ్డిస్తూ ఉంటే తనను పక్కన కూర్చోపెట్టుకొని తనకు వడ్డిస్తూ, ఇందు, ఆ ఫార్మాలిటీస్ ఇంట్లోనే కానీ బయట కాదు, ఇదేమీ అవసరం లేదు, నువ్వు తిని అంటూ తనకు వడ్డించగానే ఇద్దరూ కలిసి తింటూ ఉన్నారు. వాళ్లను అలా చూస్తూ ఉంటే ముద్ద మింగుడు పడకపోతూ ఉంటే కష్టంగా తింటూ ఉన్నది షీలా. ఇందు, అప్పుడే వెళ్ళిపోతావా, కాసేపు ఉండొచ్చు కదా అన్నాడు విరాజ్. ఇంకాసేపు ఉంటే అప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళాలి, నేను వెళ్తానులే విరాజ్ గారు అన్నది ఇందు. సరే, జాగ్రత్త ఇందు, వెళ్ళిన తర్వాత కాల్ చేయి అని విరాజ్ చెప్పగానే ఇందు బయటకు వచ్చింది. హే స్టాప్, హూ ది హెల్ ఆర్ యు, ఇక్కడ కొత్తగా కనిపిస్తున్నావు అన్నారు ఆఫీస్ స్టాఫ్లో ఓ నలుగురు అమ్మాయిలు. తనని అలా అడగటంతో వాళ్ళ వైపు చూస్తూ ఉన్నది ఇందు. నిన్నే అడుగుతూ ఉంటే చెప్పవేమిటి, అలా కళ్ళప్పగించి చూస్తున్నావు, మాటలు రావా, మూగదానివా, అడుగుతూ ఉంటే చెప్పవేమిటి, మా బాస్ పక్కన నడుస్తూ వెళ్తున్నావు, హూ ఆర్ యూ అన్నారు ఆ అమ్మాయిలు. హే లిజన్ గాయస్, మీరు ఇంగ్లీష్లో అడుగుతున్నారు కానీ షీ డజంట్ నో ఎనీథింగ్, యు నో వై, బికాస్ షీ ఈజ్ పూర్ అండ్ ఇల్లిటరేట్. ఓ సారీ ఇందు, నీకు ఇంగ్లీష్ రాదు కదా, నీ ముందు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను అంటూ నవ్వుతూ, నీవు చదువు రాని పల్లెటూరు బాయ్తూ అని అంటున్నాను, దీనికి చదువు రాదు గాయస్, మీరు ఇంగ్లీష్లో అడిగినా అర్థం కాదు, తిట్టినా తెలియదు అని అంటున్నా షీలా చంప పగిలేలా సమాధానం ఇచ్చింది ఇందు. యో, హౌ డేర్ యూ స్లాప్ మీ, యూ బ్లడీ అంటూ షీలా చెయ్యి ఎత్తి ఇందు మీదకు వస్తూ ఉంటే ఆ చెయ్యి పట్టుకుని అలానే వెనక్కు తిప్పేస్తూ, ఈజ్ దిస్ యువర్ కల్చర్, ఈజ్ దిస్ ద వే టు బిహేవ్, అండ్ యూ ఆల్ నీడ్ టు నో హూ ఐ యామ్, దట్స్ ఇట్, ఓకే, లిజన్, మై నేమ్ ఈజ్ ఇందుమతి విరాజ్ శ్రీవాస్తవ, డిడ్ యూ హియర్ దట్ ఆర్ do you want me to repeat it again? Indumati Viraj Srivastava, wife of Viraj Srivastava. I think there is no necessity to specify who he is. He is your boss. Am I right? ఇంగ్లీష్ మాట్లాడితే కల్చర్ తెలిసినట్టు కాదు, కల్చర్ అంటే మనం ఎదుటి వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది. ఇంకొకసారి నా ముందు ఇలా ప్రవర్తించారు, చేతిలో పోస్టింగ్ ఆర్డర్స్తో బయట ఉంటారు. నౌ గెట్ లాస్ట్ ఆల్ ఆఫ్ యూ, నెక్స్ట్ టైం ఇది కానీ రిపీట్ అయితే ఐ విల్ సీ యువర్ ఎండ్ అన్నది ఇందు. సారీ మేడం అంటూ ఆ నలుగురు అమ్మాయిలు వెళ్ళిపోయారు. ఇందు పట్టుకున్న షీలా చెయ్యి తిప్పుతూ, ఏమన్నావు, పల్లెటూరు బయతునా, ఈ పల్లెటూరు బయటకు పట్నం కల్చర్ కూడా బాగా తెలుసు, నీ ఇంటెన్షన్ అర్థం చేసుకోలేని పిచ్చిదాన్నైతే కాదు, బెటర్ విరాజ్ గారికి దూరంగా ఉండు, లేకపోతే పట్టుకున్న చెయ్యి ఎప్పటికీ పనిచేయదు, జాగ్రత్త, ఇందుమతి, నాతో పెట్టుకుంటే నీ మతిపోతుంది అంటూ షీలా చెయ్యి వదిలేసి అలానే బయటకు వెళ్ళిపోయింది. ఇది ఎంత ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ ప్రొనౌన్స్ చేస్తుంది అంటే దీనికి ఇంగ్లీష్ వచ్చా, అంటే ఇది చదువురానిది కాదా, దీని వెనుక ఏదో ఉన్నది, అదేమిటో తెలిస్తే నాకు చాలా యూజ్ అవుతుంది. అమ్మో, నా చెయ్యి ఏమని హాస్పిటల్కి వెళ్ళాలి, దొంగ మొహంది, వాళ్లతో తిట్టించి నా కోపం తగ్గించుకుందాము అని అనుకుంటే ఇదే నన్ను ఇలా చేసింది, దీన్ని వదలను అంటూ కోపంగా వెళ్ళిపోయింది షీలా. ఇంటికి వచ్చిన ఇందు బుక్స్ ముందు వేసుకుని ఎంత చదవాలి అని ట్రై చేస్తున్నా కూడా తన మైండ్ వర్క్ చేయటం లేదు. అంటే నా ఫస్ట్ లవ్, నేను ఎప్పటికీ మర్చిపోను, తాను ఎప్పుడూ నా మనసులోనే ఉంటుంది అంటూ ఉన్న విరాజ్ మాటలు గుర్తుకు రాగానే చదివే బుక్ మూసేస్తూ, ఇదేమిటి విరాజ్ గారు, ఈరోజు నాకు అస్సలు కాన్సన్ట్రేషన్ రావటం లేదు అంటూ ఆ బుక్స్ మీద తలపెట్టి రెండు చేతులు బుగ్గ కింద ఆనిస్తూ, ఈరోజు ఏమిటి విరాజ్ గారు ఎంత గుర్తొస్తున్నారు, విరాజ్ గారు మీరు నిజంగానే ఇంకా మీరు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేదా,
మీకు ఇంకా ఆ అమ్మాయి అంటే ఇష్టం ఉన్నదా? మీ మనసు గెలుచుకున్న ఆ అమ్మాయి చాలా లక్కీ అండి. కానీ ఈ మాట మీరు నాకు ముందే చెప్పారు. కానీ ఇప్పుడు ఈ మాట వింటూ ఉంటే నాకెందుకు ఇంత బాధగా ఉన్నది? నన్ను పెళ్లి చేసుకున్నారు కాబట్టి కాంప్రమైజ్ అయ్యారా? లేదు లేదు. విరాజ్ గారు అలా ఏమీ కాదు. ఎప్పుడూ నాతో బాగానే ఉంటారు. నాతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. అవును, విరాజ్ గారు ప్రేమించిన అమ్మాయి ఎవరు? నేను ఒకసారి అడిగితే చెప్తారా? నాకు చూపిస్తారా? లేదు లేదు, అడగటం బాగోదు. అడిగితే మళ్ళీ విరాజ్ గారు ఏమన్నా అనుకుంటారు. నా కోసం ఇంత చేస్తూ ఉన్న విరాజ్ గారిని అడిగి బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ నువ్వు ఎవరైనా కానీ ఓ మంచి హస్బెండ్ను మిస్ అయిపోయావు. ఇంత మంచివాడు నాకు భర్తగా దొరికాడు. నేను చాలా లక్కీ. కానీ అంత మంచి మనసు ఉన్న తన మనసులో నేను ఉంటే చాలా ఆనందపడేదాన్ని. కానీ ఏమీ పర్వాలేదు, తన భార్యగా ఉన్నా అది చాలు. అసలు ఆ షీలా ఏమిటి అలా చేస్తుంది? దాన్ని చెయ్యి తిప్పటం కాదు, టైం చూసి పిన్నికి ఇచ్చే జ్యూస్ ఒకటి చేసి ఇవ్వాలి. దెబ్బకు పోతుంది. విరాజ్ గారిని చూడకుండా కళ్ళు పీకేయాలి. అయినా విరాజ్ గారు ఇంత మంచివాళ్ళేమిటి? అందరినీ నమ్మేస్తారు. అది ఎందుకు మీతో మాట్లాడుతుందో నాకే అర్థమవుతుంది. మీకేమీ తెలియటం లేదా? ఇంత మంచిగా ఉండటం కూడా మంచిది కాదండి అని అనుకుంటూ ఉన్నది ఇందు. ఇందు అని పిలిచింది లత. అమ్మో, అక్క వస్తుంది అంటూ లత మాట వినగానే తన టేబుల్ మీద ఉన్న బుక్స్ అన్నీ కూడా తీసేసి ఫాస్ట్గా సర్దేసి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి అక్క అన్నది ఇందు. ఇందు, ఏమిటి, ఏం చేస్తున్నావు ఒక్కదానివే రూమ్లో అని అడిగింది లత. అదేమీ లేదక్క, పడుకున్నానంతే అని చెప్పింది ఇందు. ఏమిటి కథ? రాత్రి మా మరిదిగారు పడుకోనివ్వలేదా? ఇప్పుడు పడుకున్నావు అన్నది లత. అక్క అంటూ గారంగా పలికింది ఇందు. హహహ, ఏమిటి ఇందు, అంటే పడుకొనిచ్చాడా అంటూ నవ్వింది లత. అక్క పో అక్క, నువ్వు ఎప్పుడూ ఇంతే అంటూ ఉంటే ఇందు బుగ్గలు సిగ్గులతో కెంపులు విరబోస్తూ ఉన్నాయి. అబ్బబ్బా ఇందు, కాస్త ఈ సిగ్గు మీ ఆయన దగ్గర పడితే బాగుంటుంది. నా దగ్గర పడితే నేనేం చేస్తాను? అవును, మీ ఆయన దగ్గరకు వెళ్ళావు కదా, ఏమన్నాడు అని అడిగింది లత. ఏమన్నాడు? అసలు ఏమన్నా మాట్లాడితే కదా, తినేశాడు, నేను వచ్చేశాను అని చెప్పింది ఇందు. అవునా, విరాజు ఏమీ మాట్లాడలేదా? నేను నమ్మలేకపోతున్నా అన్నది లత. నిజమక్క, ఐ స్వేర్ ఆన్ యూ, మీ మరిది గారు నాతో ఏమీ మాట్లాడలేదు. అసలు మాట్లాడాలి అంటే విరాజ్ గారికి టైం ఎక్కడ ఉన్నది? ఎప్పుడూ ఆ షీల తన వెనకే ఉంటుంది. ఇంకేం మాట్లాడతారు? అసలు ఆ అమ్మాయికి వేరే పని లేదు అనుకుంటా, ఎప్పుడు ఆయన వెనకే ఉంటుంది అన్నది ఇందు. భార్యగా భర్త అవసరాలు చూస్తూ ఉంటే ఇప్పుడు నీకు ఎంత బాధ, కోపం, ఆయాసపడే అవసరం వచ్చేది కాదు కదా ఇందు అంటూ నవ్వింది లత. అక్క, విరాజ్ గారు అలాంటి వాళ్ళేమి కాదు, చాలా మంచివాళ్ళు, ఆయనేమి తప్పు చెయ్యరు అన్నది ఇందు. అబ్బో, మా మరిది మీద తక్కువ కాలంలోనే చాలా ఎక్కువ నమ్మకం వచ్చేసింది. నమ్మకం ఉండొచ్చు, కానీ గుడ్డి నమ్మకం ఉండకూడదు కదా ఇందు. విరాజ్ మంచివాడే, కానీ మగాడు అనే సంగతి మర్చిపోకు. అందులోనూ పెళ్ళైన మగాడు, పైగా అందగాడు. నువ్వు ఇంకా పస్తులు పెడుతూ ఉంటే ఏమైనా జరగవచ్చు కదా అన్నది లత. లత అలా అనగానే ఇందు టెన్షన్గా చూస్తూ ఉన్నది. లత నవ్వుతూ, మంచివాళ్లే అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి, లేకపోతే చాలా కష్టం. అందుకనే ఇలా భయపడుతూ ఉండకుండా మీ ఆయనతో మంచిగా ఉండవు. వస్తాను, మీ ఆయన వచ్చే టైం అవుతుంది కదా అంటూ లత బయటకు వచ్చేసింది. ఇందు, మీరు త్వరగా కలిసిపోయి మీరన్నా ఈ ఇంటికి వారసుడిని ఇస్తే బాగుంటుంది. మంచి జీవితాన్ని అర్థం లేని భయాలతో దూరం చేసుకుంటున్నారు. భార్యగా నువ్వే ముందడుగు వేయాలి. నువ్వే వేసేలా నేనే చేస్తాను. త్వరగా మీకన్నా పిల్లలు పుడితే నాకు అదే చాలు అని అనుకున్నది లత. ఆ అక్క వచ్చి ఏమిటి ఇలా చెప్తుంది? నా మైండ్ అంతా భేజా ఫ్రై అయిపోతుంది అంటూ తలపట్టుకుని కళ్ళు మూసుకోగానే నవ్వుతూ ఉన్న విరాజ్ ఫేస్ కనపడగానే అప్పటి వరకు ఉన్న టెన్షన్స్ పోయి ఫేస్లోనికి స్మైల్ వచ్చేసింది. లేదు లేదు, విరాజ్ గారు అలా ఏమీ చేయరు, ఆయన చాలా మంచివాళ్ళు. కానీ ఆయన మగాళ్లే కదా అంటూ అక్క అన్నట్టు, ఆ అక్క, నువ్వు నన్ను పొల్యూట్ చేసేస్తున్నావు. నాకు నమ్మకం ఉన్నది, విరాజ్ గారు పరాయి వాళ్లను చూడరు. మా ఆయన బంగారం, అంతే, అది ఫిక్స్ అంటూ ఫ్రెష్ అవటానికి వెళ్ళిపోయింది ఇందు. అమ్మా, నాకు బావుకు పెళ్లి చేస్తా అన్నావు కదా, మరి నాకు బావుకు ఎప్పుడమ్మా పెళ్లి చేస్తావు అన్నది సుభద్ర. ఎప్పుడో ఏమిటే, ఈ ఇంట్లో ఓ దరిద్రం ఉన్నది, దాన్ని బయటకు గెంటేసి నీకు బావుకు పెళ్లి చేసేస్తాను.
ఆ లోపు నువ్వు బావ కళ్ళకు ఒద్దికగా పొద్దికగా అందరికంటే ప్రత్యేకంగా ఉండేలాగా కనపడు చాలు. అందంగా ఉండాలి నువ్వు బావ ముందు. మీ బావ కనపడగానే తన ముందు ఒయ్యారాలు ఒలికిస్తూ ఉండాలి. మీ బావ చూపు నీ మీద నుంచి మరలకుండా చూసుకో చాలు. నువ్వు ఎలా నీ బావ మనసులో స్థానం సంపాదించుకో. నేను దాని స్థానం ఈ ఇంట్లో లేకుండా చేసే పనిలో ఉంటాను. అది నన్నే ఈరోజు భయపడేలాగా చేసింది. ఈరోజు నేను దాన్ని నా కాళ్ళు పట్టుకునేలాగా చేస్తాను. దానికి ఎంత ధైర్యం! నన్నే ఎదిరించింది. వదిన రావాలి, ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కుతాను. అమ్మో అమ్మో, ఇది లతలాగా కాదు, జగత్చంత్రిలాగా ఉన్నది. ఇది ఎవరు లేకపోతే నన్ను అన్ని మాటలు అన్నది, కానీ అందరి ముందు అనలేదు కదా. ఇప్పుడు దాన్నేదో ఒకటి చెయ్యాలి, చేస్తాను అని అనుకున్నది దమయంతి. అమ్మ నన్ను ఒద్దిగ్గా పొద్దిగ్గా ఉండమంది బావ ముందు. ఒద్దిగా పొద్దిగా అంటే ఎలా ఉండాలి? అందంగా రెడీ అవ్వాలి అంటే ఎలా అవ్వాలి అంటూ ఆలోచిస్తూ ఉన్న సుభద్రకు మంచి ఆలోచన రాగానే దాన్ని అమలు చేసే పనిలో పడింది. ఈవినింగ్ ఆఫీస్ వర్క్ అయిపోగానే ఇంటికి వచ్చిన విరాజ్ మార్నింగ్ నుంచి బర్డెన్గా ఉంటే వచ్చి సోఫాలో కూర్చున్నాడు. పక్కనే ఉన్న బాటిల్ తీసుకుని వాటర్ తాగుతూ ఉన్నాడు. బావా, నేను ఎలా ఉన్నాను అంటూ వచ్చిన వాయిస్ వైపు చూసి వాటర్ తాగేవాడు కాస్త ఆ వాటర్ను బయటకు స్పిట్ చేసేశాడు. బావా బావా, ఎందుకు అలా చేశావు? నేను ఒద్దికగా పొద్దికగా లేనా అంటూ సిగ్గుపడుతూ ఉన్నది సుభద్ర. సుభద్ర, ఈ అవతారం ఏమిటి అంటూ విచిత్రంగా చూస్తూ అడిగాడు విరాజ్. బావా, నేను ప్రత్యేకంగా కనపడటం లేదా? అమ్మ చెప్పింది నీకు ప్రత్యేకంగా కనపడాలి అని చెప్పింది సుభద్ర. అత్తయ్య అత్తయ్య అంటూ విరాజ్ పెద్దగా అరవగానే దమయంతి అల్లుడు అంటూ పరిగెత్తుకుని వచ్చింది. అత్తయ్య, నీ కూతురుకు నువ్వేం చెప్పావు అని అడిగాడు విరాజ్. ఇదేదో పంప ముంచే పనే చేసింది అనుకుంటూ, అల్లుడు, సుభద్ర ఎక్కడ ఉన్నది, ఎందుకు అలా అడుగుతున్నావు అన్నది దమయంతి. అత్త, పక్కనే ఉన్నా కూడా నువ్వు ఇంకా గుర్తుపట్టలేకపోతున్నావా అని విరాజ్ అంటూ ఉంటే, అమ్మా అంటూ రాగం అందుకున్నది సుభద్ర. ఓసేయ్, నువ్వేనా? ఈ అవతారం ఏమిటి ఎలా ఉన్నావు అంటూ నల్లగా బొగ్గు రాసుకొని మొహంలో కళ్ళు పళ్ళు మాత్రమే కనపడుతూ 2 జడలు తోకలాగా పైకి వేసుకొని ఉన్న సుభద్రను చూసి దడుచుకున్నది దమయంతి. అమ్మ, నువ్వేగా నన్ను బావ ముందు ఒద్దికగా పొద్దికగా అందంగా ఉండమన్నావు. నేను అందంగా లేనా అమ్మా అన్నది సుభద్ర. అత్త, నీకు మళ్ళీ చెప్తున్నాను, ఇష్టం ఉంటే ఇంట్లో ఉండు, లేదా వెళ్ళిపో. అంతేకాని ఇలాంటి పిచ్చి పనులు చేయకు. నాకు పెళ్ళయింది, అది చిన్నపిల్ల, ఇప్పటికే అమాయకంగా ఉన్నది. ఇంకా ఇంకా నీలాగా చెడగొట్టకు అంటూ విరాజు పైకి వెళ్ళిపోయాడు. విరాజ్ తన రూమ్ డోర్ ఓపెన్ చేయటం, కరెక్ట్గా అదే టైంకి డోర్ ఓపెన్ చేయటం కోసం ఇందు కూడా వచ్చి డోర్ లాగింది. విరాజ్ డోర్ పట్టుకునేసరికి ఇందు లాగటంతో బ్యాలెన్స్ తప్పుతూ వెళ్ళి ఇందు మీద పడిపోయాడు. సడన్ గా తన మీదకు ఎవరో వస్తున్నట్టు ఉంటే భయంగా కళ్ళు మూసుకున్నది ఇందు. ఎదురుగా ఇందు ఉండటం చూసి పడిపోతూ ఉన్న ఇందు చేయి పట్టుకుని ఫోర్స్గా తన మీదకు లాగగానే కింద పడుతూ ఉన్న ఇందు విరాజ్ ఎద మీదకు వాలింది. భయంతో కళ్ళు మూసుకుని ఉన్న ఇందు ఫేస్లో చిన్నగా అదురుతూ ఉన్న అధరాలు, ముక్కు పుటాలు చూస్తూ ఉంటే విరాజ్ ఫేస్లో అప్పటి వరకు ఉన్న విసుగు పోయి నవ్వు వచ్చి చేరింది. ఇందు ఫేస్కు దగ్గరగా వచ్చి ఉఫ్ అంటూ ఇందు ఫేస్ మీద చిన్నగా గాలి ఊదుతూ, ఇందు మేడం, యు ఆర్ ఇన్ మై సేఫ్ హ్యాండ్స్. తమరు ఇంకా అంత భయపడిన అవసరం లేదు. నేను నిన్ను ఎప్పుడూ పడిపోనివ్వను. నా చేతుల్లో నువ్వు భద్రంగా ఉన్నావు. ఒకసారి కళ్ళు తెరిచి చూడండి మేడం అన్నాడు విరాజ్. విరాజ్ మాటలకు కళ్ళు తెరిచిన ఇందుకి అందంగా నవ్వుతూ ఉన్న విరాజ్ కళ్ళల్లో ప్రేమ మాత్రమే కనిపిస్తూ ఉంటే విరాజ్ వైపు చూస్తూ ఉన్నది. విరాజ్ మళ్ళీ తన కళ్ళపై ఎయిర్ బ్లో చేసి, ఇందు, ఐ హ్యావ్ టు బ్రింగ్ సంథింగ్ ఫర్ యూ అని అన్నాడు. ఏమిటి విరాజ్ గారు అన్నది ఇందు. నీకు బాగా ఇష్టమైనది, నిన్ను చిన్నపిల్లలాగా మార్చేసేది, నీలో ఉన్న చిన్నపిల్లను నాకు చూపించేది. ఈరోజు నువ్వు నా కోసం లంచ్ తీసుకుని వచ్చావు అని నీకోసం తిరిగి తిరిగి తీసుకుని వచ్చాను అన్నాడు విరాజ్. ఏమిటి విరాజ్ గారు అంత సస్పెన్స్గా చెప్తున్నారు అన్నది ఇందు. తన కోట్ పాకెట్లో నుంచి చెయ్యి తీస్తూ, పీచు మిఠాయి నీకు చాలా ఇష్టం కదా, మీ నాన్నతో గొడవపడి మరి కొడిపించుకున్నావు కదా, ఐ థింక్ నీకు ఇష్టము అని అనుకుంటున్నాను అన్నాడు విరాజ్. వావ్ విరాజ్ గారు, నాకు చాలా ఇష్టం అండి అంటూ విరాజ్ బుగ్గన ముద్దు పెట్టి, సచ్ అన్ వాల్యుబుల్ గిఫ్ట్ విరాజ్ గారు. మీరు తీసుకుని వచ్చిన దానిలో నాకు కాస్ట్ కనిపించడం లేదు, మీ మనసు మాత్రమే కనిపిస్తుంది. నాకు ఎప్పుడు మా నాన్న మాత్రమే కొనిపెట్టేవాడు.
ఇప్పుడు మీరు తీసుకుని వచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ అండి అంటూ మళ్ళీ విరాజ్ బుగ్గన ముద్దు పెడుతూ తనేం చేసిందో స్ట్రైక్ అవగానే విరాజ్ను వదిలి సిగ్గుతో వెళ్ళిపోతూ ఉన్న తన చెయ్యిని విరాజ్ పట్టుకోవటంతో అక్కడే ఆగింది. ఇందు, ఏమిటి అలా వెళ్ళిపోతున్నావు అంటూ ఇందు ముద్దు పెట్టిన బొగ్గ మీద తన చేతితో సుతారంగా రాస్తూ చిన్నగా బ్లష్ అవుతూ అడిగాడు విరాజ్. విరాజ్ గారు అంటూ ఇందు ఇంకేమీ మాట్లాడలేక కాదు కాదు మాటలు రాక అక్కడే ఆగిపోయింది. పట్టుకున్న చేతిని ఇంకొక చేతితో మేటుతూ ఇందుకి దగ్గరగా వస్తూ, నీకు ఇష్టమైన దాన్ని తీసుకుని వచ్చినందుకు నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు కదా ఇందు, మరి ఇంత ఆనందంగా ఉన్నందుకు నాకేమీ లేదా అన్నాడు విరాజ్. మీకు కూడా కావాలా విరాజ్ గారు? కావాలంటే ఇస్తాను అంటూ ఇందు ప్యాకెట్ విరాజ్ వైపు పెట్టింది. ఇందు, నీలో కూడా కామెడీ సెన్స్ చాలా ఉన్నది అంటూ ప్యాకెట్ చేతితో పక్కకు జరుపుతూ, కనిపించవు కానీ నువ్వు చాలా తెలివైన దానివి ఇందు. అవును, నేను నీకు నచ్చిన దాన్ని తీసుకుని వచ్చినందుకు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కదా. నీకు తీసుకుని రావటానికి రీజన్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మరి నా హ్యాపీనెస్కు రీజన్ అడగవా ఇందు? ఆహా, కాదు కాదు, వైఫ్ ఆఫ్ ఇందుమతి విరాజ్ శ్రీవాస్తవ అంటూ నవ్వుతూ అన్నాడు విరాజ్. విరాజ్ గారు, అది నేను అంటూ ఇందు నసుకుతూ ఉన్నది. ఇందు అన్నాడు విరాజ్. విరాజ్ గారు, ఐఎమ్ సారీ అండి, నిన్ను ఆఫీసులో కావాలి అని అనలేదు. మీ ఫ్రెండ్ అలా అనేసరికి కోపం వచ్చేసింది అన్నది ఇందు. నువ్వేమీ తప్పు చేయలేదు ఇందు. ఇన్ఫ్యాక్ట్ వాళ్లకు ఎలా సమాధానం చెప్పాలో అలానే చెప్పావు. నేనే సారీ చెప్పాలి ఇందు. నిన్ను నా వైఫ్ అని అక్కడ ఎవ్వరికీ పరిచయం చేయలేదు. చేయకూడదు అని కాదు, కానీ నిన్ను నా భార్యగా పరిచయం చేయటం కన్నా ముందు డాక్టర్ ఇందుమతిగా అందరికీ పరిచయం చేయటమే నాకు ఇష్టం. అందుకే నువ్వు ఎవరు అనేది నేను చెప్పలేదు. సారీ, నేను రాంగ్గా థింక్ చేశాను. కానీ నువ్వు అలా ఆన్సర్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉన్నది అన్నాడు విరాజ్. విరాజ్ గారు, మీరు నాకు సారీ చెప్పటం ఏమిటండి? ఇంకా నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీ భార్యగా ఉండే అదృష్టం నాకు దొరికినందుకు మీకు ఆ దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. మీరు ఎప్పుడూ తప్పు చేయరు. మీరేం ఆలోచించినా మంచిగానే ఆలోచిస్తారు. కానీ మీ అంత మంచిగా అందరూ ఉండరు, అందరూ ఆలోచించరు. ఆ షీలా మీకు ఫ్రెండ్ అని ఊరుకున్నా, లేదు అంటే మాత్రం అన్నది ఎందో. నాకు ఫ్రెండ్ అయినా కూడా తప్పు చేస్తే తప్పే అనాలి. నువ్వు ఎప్పుడు ఇలానే ధైర్యంగా ఉండాలి. ఏ ప్రాబ్లం అయినా కూడా ఇంత ధైర్యంగానే ఫేస్ చేయాలి అన్నాడు విరాజ్. లత ఇందు అంటూ లోనికి వస్తూ విరాజ్ ఇందు చేయి పట్టుకుని ఉండటం చూసి వెనక్కు తిరిగేస్తూ, నేనేం చూడలేదు అంటూ నవ్వుతూ ఉన్నది. లత వాయిస్కి తత్తరపడుతూ ఇందు చెయ్యి వదిలేశాడు విరాజ్. ఇందు కూడా అక్కడ లతను చూసి విరాజ్ చెయ్యి వదిలేయగానే, అక్క నువ్వేమిటి ఎలా వచ్చావు అంటూ సిగ్గుపడుతూ అడిగింది. వదనా, ఇప్పుడే వచ్చావు అనుకుంటా అంటూ విరాజ్ కూడా అన్నాడు. హాహా, ఇప్పుడే వచ్చాను మరిది గారు, నేనేమి చూడలేదులే అంటూ లత నవ్వుతూ ఉంటే ఇందు సిగ్గుతో తల వాల్చేస్తూ ఉంటే విరాజ్ ప్లాస్టిక్ నవ్వు నవ్వుతూ వదనా అన్నాడు. హాహా, ఎందుకు వచ్చానో చెప్తానులే ఇందు. మీ ఆయనకు జున్ను అంటే చాలా ఇష్టం, ఇదిగో మీ ఆయనకు పెట్టు అంటూ ఇందు దగ్గరకు వచ్చి ఇచ్చి, మీ ఆయన ఏమన్నా నచ్చి ఇస్తే కాదు అనుకుండా తీసుకో అంటూ నవ్వుతూ లత వెళ్ళిపోయింది. విరాజ్ గారు అన్నది ఇందు. ఐ లైక్ వెరీ మచ్ ఇందు అంటూ ఇందు చేతిలోనిది తీసుకొని బెడ్ మీదకు చేరిపోయాడు విరాజ్. విరాజ్ గారు, నన్ను తింటావా అనే మాట వరుస కూడా అడగరు, నేనంటే కన్సర్న్ కూడా లేదు అని అనుకుంటూ ఉడుక్కుంటూ చూస్తూ ఉన్నది. ఏమిటో విరాజ్ గారు, నేనంటే చాలా ప్రేమగా ఉంటారు. ఒక్కోసారి నన్ను తన భార్యగా ఒప్పుకున్నట్టు, నన్ను ప్రేమిస్తున్నట్టు ఉంటుంది. ఆయన ప్రేమంతా కూడా నా సొంతం అన్నట్టు ఉంటుంది. అంతలోనే మళ్ళీ నాకు దూరంగా ఉంటారు. ఏమిటో విరాజ్ గారు, నేను ఎంత అర్థం చేసుకోవాలి అనుకున్నా మీరు నాకు ఇంకా కొత్తగా ఉంటారు, కొత్తగా కనిపిస్తారు విరాజ్ గారు అని అనుకుంటూ ఉన్నది ఎందో. ఎందు చాలా బాగున్నది. యూనో వాట్, నాకు జున్ను అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడైతే ఇంట్లో ఎవరికి మిగల్చకుండా నేను ఒక్కడనే తినేసేవాడినట అంటూ బౌల్ ఇందు చేతిలో పెట్టి ఫ్రెష్ అవటానికి వెళ్ళిపోయాడు విరాజ్. అంత ఇష్టం ఉంటే నన్నెందుకు అడుగుతారులే అంటూ బౌల్ వైపు చూస్తూ అందులో సగం పైనే అంతే ఉండటం చూసి, విరాజ్ గారు మీకు ఇష్టం అన్నారు, మరి మొత్తం తినకుండా వదిలేసి వెళ్తున్నారు, మళ్ళీ వచ్చి తింటారా అన్నదే ఏందో. అప్పుడు నేను అంటే నేను మాత్రమే, కానీ ఇప్పుడు నేను అంటే నువ్వు కూడా, అంటే మనం అనే కదా అంటూ లోపలికి వెళ్ళిపోయాడు విరాజ్. ఎందు నవ్వుతూ కనపడరు, కానీ
విరాజ్ గారికి కూడా నేనంటే ఇష్టమే. కానీ ఆ అమ్మాయి అనుకోగానే అంతవరకు నవ్వుతూ ఉన్న ఫేసు మాడిపోయింది. అబ్బా ఇందు, నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు. ఆ అమ్మాయి ఇప్పుడు విరాజ్ గారి లైఫ్లో లేదు, నువ్వు మాత్రమే ఉన్నావు. కానీ విరాజ్ గారికి ఆ అమ్మాయి అంటే ఇష్టం కదా. నువ్వు ఎవరో కానీ నా మైండ్ మొత్తం నువ్వే ఉన్నావు. మరి మార్నింగ్ నుంచి ఎక్కువ గుర్తొస్తున్నావు అని ఆలోచిస్తూ ఉన్నది. అంతలో విరాజ్ రావటంతో ఆలోచనలు పక్కన పెడుతూ సైలెంట్గా తింటూ ఉన్నది. కాస్త తిని, ఇప్పుడు విరాజ్ గారు నా ఎంగిలి తింటే నాకు విరాజ్ గారి మీద ఎలాంటి ఫీలింగ్ ఉన్నదో విరాజ్ గారికి నా మీద అంతే ఉన్నట్టు నేనే వెళ్ళి అడగనా, అమ్మో ఏమనుకుంటారు అని తర్జన పడుతూ ఉన్నది ఎందో. విరాజ్ ఫ్రెష్ అయి వస్తూ, హే ఎందు, ఏమిటి ఇంకా అంతే ఉంచేశావు? నేనైతే ఈ పాటికి మొత్తం ఫినిష్ చేసేవాడిని. బాలేదా ఏమిటి అంటూ ఇందు చేతిలో స్పూన్ తీసుకొని తను తింటూ, బానే ఉన్నది కదా, నీకేమైంది అంటూ ఇందు నోటికి అందించాడు. నా మనసులో ఆలోచనలు అన్నీ మీకు ఎలా తెలిసిపోతాయండి అనుకుంటూ విరాజ్ పెడుతూ ఉంటే తింటూ ఉన్నది. నేనంటే ప్రేమ చూపిస్తున్నారు, నేనే డైరెక్ట్గా అడిగితే ఆ అమ్మాయిని చూపిస్తారా? వద్దలే, నేను నమ్మటం లేదు అని ఫీల్ అవుతారేమో. మీ మనసులో ఎవరు ఉన్నా నాతో ఇలా ఉంటే చాలు విరాజ్ గారు అని అనుకున్నది ఎందో. షీలా ఏమైంది, చెంప మీద అలా ఎర్రగా ఉందేమిటి అని అడిగాడు షీలా వాళ్ళ అన్నయ్య. అన్నయ్య, నన్ను విరాజు కొట్టాడన్నయ్య, నన్ను కొట్టాడు అని చెప్పింది షీలా. వాట్? విరాజ్ కొట్టడం ఏమిటి? నేను నమ్మను. విరాజ్ ఎవరి మీద రీజన్ లేకుండా చేయి చేసుకోడు, మెయిన్ అమ్మాయిల మీద. అసలు ర్యాష్గా మాట్లాడాలి అన్నా కూడా ఆలోచించేవాడు. నిన్ను కొట్టడం ఏమిటి అన్నాడు షీలా వాళ్ళ అన్నయ్య. అన్నయ్య, ఇప్పటి విరాజు ఒకప్పటి విరాజ్ కాదు, కొత్తగా పెళ్ళయింది కదా, పూర్తిగా మారిపోయాడు. ఈరోజు విరాజ్ వైఫ్ ఆ ఇందుమతి ఆఫీస్కు వచ్చింది అన్నయ్య. దాన్ని నేను ఏదో అన్నాను అని నన్ను కొట్టి వార్ని చేశాడు, దానికోసం నన్నే కొట్టాడు అన్నది షీలా. షీలా, విరాజ్ కూడా ఆ అమ్మాయితో కాంప్రమైజ్ అయ్యాడు. బెటర్ టు లీవ్ హిమ్. నా మాట విను. నువ్వు ప్రేమించావు కానీ ఇప్పుడు విరాజ్కు పెళ్ళయింది కదా, ఇంకా తనే కావాలి అని అనుకోవటం తప్పు షీలా. విరాజ్ని మర్చిపో అన్నాడు షీలా వాళ్ళ అన్నయ్య. లేదన్నయ్య, ఇప్పుడు నా పంతం పెరిగింది, దానికోసం నన్నే కొట్టాడు, అది నన్ను కొట్టింది, దాన్ని లైఫ్ నాశనం చెయ్యాలి, లేదా నాకు మనశ్శాంతి ఉండదు అన్నయ్య అన్నది షీలా. షీలా, ఇదంతా అవసరమా? నీకు వేరే పెళ్లి చేస్తాను, ఇక అంతా మర్చిపో అన్నాడు షీలా వాళ్ళ అన్నయ్య. అన్నయ్య, నువ్వు అలా అన్నావు అంటే నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను అంటూ షీలా చాక్తో చెయ్యి కట్ చేసుకుంటూ ఉంటే ఆ బ్లడ్ చూసి షీలా అంటూ తన హ్యాండ్కి కట్టు కడుతూ, షీలా, నీకు నేను, నాకు నువ్వు, నువ్వు ఇలా అయితే నేను ఏమవ్వాలి? సరే, నువ్వు అడిగినట్టే చేస్తాను, విరాజ్కు నీకు పెళ్లి చేయడానికి హెల్ప్ చేస్తాను. కానీ అది కాదు కదా, విరాజ్ వాళ్ళ నాన్న పెళ్లికి ఒప్పుకోడు, చదువుకున్న అమ్మాయిని విరాజ్కి ఇచ్చి పెళ్లి చేయడు. అదే జరిగితే మీకు ఎప్పుడో పెళ్లి చేసేవాడిని కదా అన్నాడు వాళ్ళ అన్నయ్య. అవునన్నయ్య, చదువుకున్న అమ్మాయిని విరాజ్కి ఇచ్చి పెళ్లి చేయడు, కానీ పెళ్లి చేశాడన్నయ్య. ఇందు చదువురాని అమ్మాయి కాదు, నాకెందుకో అనుమానంగా ఉన్నది. అది ఎక్కడా చదువుకోని అమ్మాయిలాగా కనిపించటం లేదు. పైగా ఈరోజు ఆఫీసులో అందరి ముందు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడింది. దాని అపియరెన్స్ కూడా అలా ఉండదు. నాకు అనుమానంగా ఉన్నది. అది చదువుకున్నదే అయితే విరాజ్ వాళ్ళ నాన్న పెళ్లి చేయడు, కానీ పెళ్లి జరిగింది అంటే ఆయనకు తెలియదు. అది నిజంగానే చదువుకున్నది అయితే అది వాళ్ళను మోసం చేస్తే ఆ నిజం బయట పెడితే అప్పుడు దాన్ని గెంటేస్తారు. అప్పుడు ఏదో ఒకటి చేసి విరాజ్ని నా వాడిని చేసుకుంటాను అన్నది షీలా. అయితే ఇప్పుడేం చేస్తావు షీలా అని అడిగాడు వాళ్ళ అన్నయ్య. అన్నయ్య, నాకు దాని అన్ని విషయాలు తెలియాలి. నాకెందుకో అనుమానంగా ఉన్నది. అది ఎక్కడ పుట్టింది, పెరిగింది, అన్ని నిజాలు తెలుసుకోవాలి. పైగా నాకు ఇంకొక డౌట్ రేజ్ అవుతుంది. విరాజ్ ఒక అమ్మాయిని ప్రేమించాడు కదా, ఆ అమ్మాయిని చూసింది ద్వారకాలో, అండ్ ఆ అమ్మాయి మెడికల్ స్టూడెంట్. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు అని వదిలేశాడు. మొన్న ఇందుని తీసుకొని ద్వారక అదే హాస్పిటల్కు వెళ్ళాడు. నాకెందుకో ఆ హాస్పిటల్కు వెళితే ఏమన్నా తెలుస్తుందేమో అని అనిపిస్తుంది. ప్రేమించిన అమ్మాయిని మర్చిపోను అంటున్నాడు. ఇందు నా భార్య, నా భార్యను నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఇక్కడే నాకు డౌట్ డబల్ అవుతుంది. అందుకే నిజం తెలుసుకోవాలి అన్నది షీలా. సరే, నేను ఆ పనిలో ఉంటాను అన్నాడు వాళ్ళ అన్నయ్య. ఇటు లత కిందకు వస్తూ ఉంటే
పనివాళ్ళు వచ్చి ఎవరో చిన్నబాబు కోసం వచ్చారు అనటంతో వెళ్ళి విషయం విరాజ్కు చెప్పమని చెప్పి మీరు అన్నది లత. మేడం, మేము మీ ఆఫీసులో వర్క్ చేస్తాం అని వాళ్ళు అనేలోపే విరాజ్ కిందకు వస్తూ చేస్తాం కాదు చేసేవాళ్ళు ఇప్పుడు మానేశారు, ఎందుకు వచ్చారు, ఆల్ ఆఫ్ యూ గెట్ అవుట్ అని అన్నాడు. సార్, పొరపాటుగా మేడం గారు అని తెలియక అన్నాము, ఇంకెప్పుడు అంటూ ఇందు రావటంతో ఇందు దగ్గరకు వెళ్ళి తన చేతులు పట్టుకుంటూ మేడం, మిమ్మల్ని అన్నాము అని సార్ మమ్మల్ని జాబ్లో నుంచి తీసేశారు, మీరే మాకు హోప్ మేడం అంటూ రిక్వెస్ట్ చేశారు. ఇందు విరాజ్ దగ్గరకు వచ్చి విరాజ్ గారు, వాళ్ళు తెలియక చేశారు, ఈసారికి వదిలేయండి, నా వల్ల వాళ్ళు జాబు పోతే నాకు బాధగా ఉంటుంది అని అన్నది. విరాజ్ వాళ్ళని వార్న్ చేసి రేపు ఆఫీస్కు రమ్మని చెప్పి పైకి వెళ్ళిపోయాడు. ఇందు మా మరిదికి దిష్టి తగులుతుంది అన్నది లత. పో అక్క అంటూ తలదించేస్తూ అక్క, విరాజ్ గారు ఇదంతా చేసినట్టు నాకు చెప్పనే లేదు అని అన్నది ఇందు. విరాజ్కు ఏదీ చెప్పటం తెలియదు, చూపించటమే, ప్రేమైనా కోపమైనా భార్యగా నువ్వే అన్నీ అర్థం చేసుకోవాలి అన్నది లత. హా, వస్తున్నా విరాజ్ గారు అంటూ ఇందు పైకి పరిగెడుతూ వెళుతూ ఉంటే ఎన్ని రోజులు అలా ఉంటావో నేను చూస్తానులే, నీ మనసులో విరాజు ఉన్నాడు అని నాకు తెలుసు, మనసులో ప్రేమ దాచుకున్నా దాగదు అనుకున్నది లత. విరాజ్ గారు, నా కోసం ఇంత చేశారా, మరి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు, మీ ఆయనకు ప్రేమ చూపించటం తెలుసు, చెప్పటం తెలియదు, నువ్వే అర్థం చేసుకోవాలి అన్న లత మాటలు గుర్తొస్తూ ఉంటే సిగ్గుతో బుగ్గలు కెంపు రంగు పులుముకున్నాయి. ఆ ఆలోచనలతోనే రూమ్లోనికి వచ్చిన ఇందు విరాజు వర్క్ చేసుకుంటూ ఉండటం చూసి తననే చూస్తూ ముందుకు వచ్చింది. ఉహ్ పాప ఇందు, నువ్వు చూడటం తప్ప చేసేదేమీ లేదు అని అందరికీ తెలుసు, చూస్తూ ఉండటం కన్నా ఇంకేం చేస్తావు, కనీసం ఇంత చేసిన మీ ఆయనకు ఒక్క థ్యాంక్స్ అన్నా చెప్తావా, లేదు కదా, ఇంకెందుకు అంతలా చూస్తావు, నీ చూపులకే దిష్టి తగులుతుంది, ఎవరన్నారు అన్నట్టు చుట్టూ చూస్తూ ఉంటే తన మనసే తనను ప్రశ్నిస్తున్నట్టు ఉంటే తనలో తానే నవ్వుకుంటూ ఉన్నది. ఇందు, ఓయ్ ఇందు, ఆర్ యు ఆల్ రైట్, ఏమిటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని అడిగాడు విరాజ్. అది అది విరాజ్ గారు, ఏమీ లేదు అని చెప్పింది ఇందు. అవును, ఎగ్జామ్స్కి టైం దగ్గర పడుతుంది కదా, బాగా ప్రిపేర్ అవుతున్నావా అన్నాడు విరాజ్. మార్నింగ్ ఆఫీస్కు రానంత వరకు బాగానే ప్రిపేర్ అయ్యాను, కానీ ఇప్పుడే నా మైండ్లోనికి చిన్న క్వశ్చన్ కూడా ఎక్కటం లేదు, నా మైండ్ అంతా మీరే నిండిపోయారు అని మనసులో అనుకుంటూ ఉన్నది ఇందు. ఇందు, నిన్నే అడుగుతున్నా, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నావా అంటే సైలెంట్గా ఉన్నామేమిటి అంటూ వర్క్ చేసుకుంటూ తల ఎత్తకుండా కళ్ళు మాత్రమే పైకెత్తి చూస్తూ అడిగాడు విరాజ్. చదువుతున్నా విరాజ్ గారు అంటూ సోఫాలోనికి వెళ్ళి బుక్స్ ముందు వేసుకొని చదవటం స్టార్ట్ చేసింది ఇందు. విరాజ్ తను వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. మరో ప్రక్క మేడం అని పిలిచాడు రౌడీ. డోంట్ షౌట్, ఒకే ఒక్క దాన్ని పట్టుకోలేకపోయారు, మీరంతా ఉండి దేనికి, అయినా దానితో ఉన్నవాడెవడు అన్నది జగదీశ్వరి. ఆ వచ్చినవాడు ఎవడో ఏమిటో తెలియటం లేదు మేడం, తొందరలోనే అన్ని విషయాలు తెలుసుకుంటాం అన్నాడు రౌడీ. తొందరలో ఇలానే మీరు ఆలస్యం చేస్తే నా చేతిలో చావు మాత్రమే మీకు మిగిలేది అంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది జగదీశ్వరి. వదిన గారు అన్నారు జగదీశ్వరి వాళ్ళ మరిది. ఓ మరిది గారు, ఇలా వచ్చారేమిటి, నా దగ్గరకు రావటం కూడా నచ్చదు కదా, ఇప్పుడు పని కట్టుకుని నా దగ్గరకు వచ్చారేమిటి మరిది గారు, ఈ మాత్రం మర్యాద సరిపోతుందా అంటూ కాలి మీద కాలు వేసుకొని దర్జాగా చూస్తూ అడిగింది జగదీశ్వరి. నిన్ను కలవాలి అని కాదు కదా నేను వచ్చింది, రేపు ఏమిటి అనేది నాకన్నా మీకే బాగా తెలుసు కదా వదిన గారు, రేపు అన్నయ్య మనల్ని వదిలి వెళ్ళిపోయిన రోజు, ప్రతి సంవత్సరం కూడా అన్నయ్య మాట ప్రకారం చేస్తూ వస్తూ ఉన్నాను, కానీ ఈసారి అలా జరిగేలాగా లేదు, మీరన్నా ఒకసారి శ్రీతో మాట్లాడితే రేపు చేయవలసింది చేద్దాం అన్నారు ఆయన. శ్రీని కలవాలి అన్నా కూడా తను కలవటానికి ఒప్పుకోవటం లేదు, రేపు జరగవలసిన కార్యక్రమం జరగదు, ఆ విషయం మర్చిపో మహాదేవ్, నా కొడుకు బాధలో ఉంటే నేను మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిన వాడికి పిండం పెట్టాలా, జరిగే పనే లేదు, నా కొడుకు ఆనందమే నాకు ముఖ్యం, ఇదంతా కూడా ఈ సంవత్సరం జరగదు, ఇక మీరు వచ్చిన పని అయిపోతే ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది, ప్రతిసారి వాడి కోసం మిమ్మల్ని స్పేర్ చేస్తూ ఉన్నాను, కానీ ఇప్పుడు నా వల్ల కాదు అంటూ లోపలికి వెళ్ళిపోయింది జగదీశ్వరి. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే
మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.